గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల శిల్పానగర్ సూపర్ మార్కెట్ మూతపడడంతో ఉపాధి కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న 42 మంది కార్మికులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు తెలిపారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవతో నంద్యాలలోని ఇతర మాల్స్ సూపర్ మార్కెట్లను ప్రస్తుతం పొందుతున్న జీతం కంటే మెరుగైన వేతనంతో ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్మికులు ముందుకు వస్తే వచ్చే నెల 1వ తేదీ నుంచే ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అయితే కార్మికులతో మాట్లాడకుండా శిల్పా కుటుంబం సూపర్ మార్కెట్ మేనేజర్ అడ్డుకుంటున్నారని హరిబాబు ఆరోపించారు. శిల్పా సహకార్లో మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సార్ నా పేరు మద్దమ్మ. నేను ఇక్కడ 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను సార్. నాకు ఇదే జీవనానికి నాకు సార్ ఇక్కడ పని ఇచ్చినారు. మా కుటుంబాలు దీని మీదనే బతుకుతున్నారు. 5,000 నోట్లు అయిపోతుందంటే మాకు శిల్పా సహకార్ వల్లనే ఇది రాజకీయ పరంగా చేయకుండా మీరు దయచేసి మాకు శిల్పా సహకారాన్ని నిలబెట్టండి. దయచేసి మా కడుపు మీద కొట్టద్దండి సార్. ఇక్కడ మేము 40 మంది పనిచేస్తున్నాం సార్. 40 మంది అంటే 40 మంది కుటుంబాలు రోడ్లో పడతాయి. దయచేసి మా కడుపులు కొట్టకుండా సహాయం చేయండి సార్. 16 సంవత్సరాల తర్వాత శిల్పా సూపర్ మార్కెట్ ఒక సేవలని మేము కొనసాగించలేకపోతున్నందుకు నంద్యాల ప్రజలకి క్షమాపణ తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి శిల్పా సేవా సమితి ఒక సూపర్ మార్కెట్ ని శిల్పా సహకారాన్ని ఆదరించినటువంటి నంద్యాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతో కొంత మీ కష్టాలలో ఒక చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి దాన్ని తెరిచినాం. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూసినారు. 2 సంవత్సరాలుగా సుదీర్ఘ కోర్టులో కాబట్టి అన్ని దానిలో ప్రయత్నం చేసి సరే ఎట్లాగూ ఇంకా ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమం అంటే సూపర్ మార్కెట్ వరకు మూసేస్తున్నందుకు చాలా బాధతోటి నంద్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి క్షమాపణ తెలియజేస్తూ సూపర్ మార్కెట్ లో పనిచేసే 42 మందిని వాళ్ళు ఉపాధి కోల్పోతామని వాళ్ళు బాధపడడం జరిగింది. మినిస్టర్ గారు పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నంద్యాల మున్సిపాలిటీలో కానీ వివిధ మాల్స్ లో కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి సార్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వాటిని శిల్పా కుటుంబం అడ్డుకొని మీరు వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఎక్కువ జీతానికి సారు మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అది పిలిపించినాము. వాళ్ళు మా దగ్గరికి రావడానికి రెడీ అయితే వాళ్ళ మేనేజర్ ఎవరో మీరు వెళ్ళడానికి లేదు వాళ్ళ దగ్గరికి, అదిగో వాళ్ళ చేతనే పిలిపించినాము. వాళ్ళు కొంచెం దూరం వచ్చారు. వాళ్ళ మేనేజర్ వచ్చి మీరు వెళ్ళడానికి లేదు, మీరు మా దగ్గర పనిచేస్తున్నారు, ఇప్పుడు కానీ రెడీనే 1వ తారీఖు నుంచి వాళ్ళకి జాబులు ఇప్పడానికి ఆల్రెడీ మాట్లాడారు మినిస్టర్ గారు. అదే మాల్స్ లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వాళ్ళు ఇన్ని రోజులు ఇచ్చిన జీతం కంటే ఎక్కువ జీతానికి మినిస్టర్ గారు విషయం చెప్పమని చెప్పారు. ఆయన పిలిపిమని చెప్పారు. ఒక నెల క్రితమే వాళ్ళు ఇవన్నీ చేయకముందే నెల క్రితమే టెండర్లు అయిపోతేనే మినిస్టర్ గారు నాకు హైదరాబాద్ ఉన్నాడు ఫోన్ చేసి చెప్పినాడు, వాళ్ళని పిలిపించి మాట్లాడు, వాళ్ళకి నేను మా కమిషనర్తో మాట్లాడాను, మాల్స్ లో అక్కడ జాబ్ చేయడానికి అన్ని రెడీ చేశాము, వాళ్ళని పిలిపించి మాట్లాడాలంటే వాళ్ళు రావడానికి రెడీ అయితే వాళ్ళ మేనేజర్ వచ్చి మీరు వెళ్ళడానికి లేదని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ మున్సిపాలిటీలో కానీ మాల్స్ లో కానీ అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడుండే జీతం కంటే ఎక్కువ జీతానికి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వచ్చినా కానీ 42 మందికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సార్ నిన్న కూడా మాట్లాడాడు. సార్ అయితే అన్ని రెడీ చేశాడు వాళ్ళ కోసం అని.
అది ఇంకా కమిషనర్ గారు చెప్తారు ఎలాంటి వాళ్ళకి సరిపోయే ఉద్యోగాలు అంటే జాబ్ పర్మనెంట్ జాబ్స్ కాదు, మామూలుగా మున్సిపాలిటీలో అవైలబుల్ ఉండేదాన్ని బట్టి ఇంకా అది ఏదైతే లేకపోతే వాళ్ళకి అది మున్సిపాలిటీలో వద్దనుకుంటే మాల్స్ లో ఉండే 4-5 మాల్స్ ఉన్నాయి నంద్యాలలో. మాల్స్ లో మాట్లాడి పెట్టాడు మినిస్టర్ గారు. వాళ్ళకి ఇప్పుడు ఉండే జీతం కంటే ఎక్కువ జీతానికి మాట్లాడడం జరిగింది. అది వాళ్ళు 8,000, 10,000 చెప్పింది మాల్స్ లో ఇప్పిస్తామని నెల క్రితం చెప్పాము. వాళ్ళు వచ్చింటే ఆ రోజే మాట్లాడే వాళ్ళం కదా. ఇప్పుడైనా ఓకేనే, ఈ మున్సిపాలిటీ ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఇప్పి చేయడం జరిగింది. 42 మందికి ఒకటేసారి ఇప్పిలేరు కదా. కొంతమందికి మున్సిపాలిటీలో, కొంతమందికి మాల్స్ లో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళైతే సుముఖంగా ఉన్నారు, కానీ వీళ్ళు వాళ్ళని పంపించడానికి ఇష్టపడలేదు. అది దాంట్లో రాజకీయ కోణంలోనే ఆలోచించినారు. వాళ్ళ మానవత్వంతో ఆలోచించలే. వాళ్ళ అవకాశాలు దాన్ని కొట్టకూడదని వాళ్ళు ఆలోచించలేకపోయినారు. అది జరిగిన పరిస్థితి. అది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.